ఇటీవల కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల జెడ్పీటీసీ ఎన్నికల తీరుతెన్నులను ఒకసారి విశ్లేషణ చేసే ముందు మనం భారత రాజ్యాంగం గ్రామ స్వరాజ్య పరిపాలనకి ఎటువంటి ఏర్పాట్లు చేసిందనేది పరిశీలిద్దాం. భారత ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు 1992లో భారత రాజ్యాంగాన్ని సవరిస్తూ గ్రామాలలో స్వయం పరిపాలన ఉంటేనే ఈ దేశ ప్రగతి అత్యంత వేగంగా జరుగుతుందని భావించారు. ఇందులో భాగంగా ఆయన 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ 73వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చాడు. సో దాన్ని రాజ్యాంగంలోని పార్ట్ 9లో చేరుస్తూ 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. అందులో 29 ఫంక్షన్స్ను కూడా పంచాయతీలు ఎలా చేయాలి అనేది పూర్తిగా ఆయన ఏర్పాట్లు చేశారు. అలాగే 74వ రాజ్యాంగ సవరణ కూడా అదే సంవత్సరం అంటే 1992లో చేపట్టి అర్బన్ లోకల్ బాడీస్లో కూడా స్వయం పాలన ఉండాలని ఆయన ప్రత్యేకంగా 74వ రాజ్యాంగ సవరణ చేయించాడు. దాన్ని 12వ షెడ్యూల్లో ప్రత్యేకంగా పెట్టి పార్ట్ 9Aలో చేర్చి చట్టబద్ధత కూడా కల్పించారు. సో అర్బన్ లోకల్ బాడీలు ఏం చేయాలనే దానిపైన 18 బాధ్యతలను కూడా అందులో నిర్ధారించారు. ఈ లోకల్ బాడీస్ను పర్యవేక్షించడానికి 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎన్నికలు జరపడం, దీన్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే గ్రామాల్లో ఎన్నికలు, మండలాల్లో ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, పట్టణాల్లో మున్సిపాలిటీలు, వివిధ కేటగిరీల స్థాయిలో ఉన్న ఎన్నికలు నిర్వహించడానికి లోకల్ ఎలక్షన్ కమిషన్ కింద ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏర్పడ్డాయి. ఇవన్నీ వీటన్నిటికీ చట్టబద్ధత కల్పించారు. భారత రాజ్యాంగాన్నే సవరించారు. సో ఇది చాలా అద్భుతమైన వ్యవహారం. దీనికి కారణం ఏమంటే గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం అనేదే ఏకైక ప్రాతిపదిక. దీన్ని పివి నరసింహారావు చాలా గొప్పగా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒకసారి మనము పులివెందుల, ఒంటిమిట్టల్లో జెడ్పీటీసీలుగా ఉన్నవారు వివిధ కారణాల వల్ల మరణించడమో వైదొలగడమో కారణం వల్ల ఎన్నికలు జరిగాయి. సో ఈ ఎన్నికల తీరుతెన్నులను ఒకసారి మనం పరిశీలిస్తే పులివెందుల మండల పరిధిలో సుమారు 10,601 ఓట్లు ఉండగా 7,794 ఓట్లు పోలైనాయి. ఇందులో చల్లనివి 145, నోటాకు 11 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా, వైసీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. దీంతో మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించింది. అలాగే ఒంటిమిట్ట మండల పరిధిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 20,467 ఓట్లు ఉండగా 19,836 ఓట్లు పోలైనాయి. ఇందులో చల్లనివే 602 ఓట్లు కాగా నోటాకు 29 ఓట్లు వచ్చాయి. ఇందులో తెలుగుదేశం అభ్యర్థి శ్రీ అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి 12,800 ఓట్లు సంపాదించుకోగా
780 ఓట్లు సంపాదించుకోగా వైసీపీ అభ్యర్థి శ్రీ ఇరగం సుబ్బారెడ్డి గారికి 6513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇవి సాంకేతికపరమైన లెక్కలు మాత్రమే. అయితే అక్కడ జరిగిన ఎన్నికల తీరును చూస్తే ఎంత అసహ్యం కలిగిస్తుందంటే, మొత్తం అధికార యంత్రాంగం యావత్తు ఈ అధికార దుర్వినియోగంలో పాల్గొనడం చాలా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలను పరిశీలిస్తే తెలుగుదేశం దాని అనుబంధ పార్టీలు చేయని అరాచకమే లేదని చెప్పాలి. ముఖ్యంగా డిఐజీ కోయ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో దాడులు, దౌర్జన్యాలు, ఓటర్లను పోలింగ్ బూతులకు రాకుండా చేసి భయభ్రాంతులు గురి చేయడంలో బాగా సక్సెస్ అయిపోయారు. ఎంతలా అంటే వైసీపీ అభ్యర్థి కనీసం ఓటు కూడా వేయలేనంతగా ఇక మిగిలిన బయట వ్యక్తులు పట్టపగిలి రిగ్గింగ్ చేసుకొని మళ్ళీ పులివెందులంటే రిగ్గింగ్ చేసుకుంటారు అనే దాన్ని నిజం చేస్తూ పాత రోజులు గుర్తుకు తెప్పించారు. సరే, ఏదేమైనప్పటికీ కలెక్టర్ ఆధ్వర్యంలో గెలిచినట్లు ప్రకటించేసుకున్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లోనే పట్టు లేదు, ఆయన్ని ఓడించేశాము అని పైశాచిక ఆనందాన్ని అధికార పక్షంలోని చంద్రబాబు టీం పొంది ఉండవచ్చు. అసలు ఒక విషయం గమనించాలి, అధికారంలో ఎవరు ఉంటే సాధారణంగా అదే పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తారు. ఇక్కడ జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించినామని ఎంతగాళ్ళ అంత దిగజారి మనం వ్యవహరించినప్పుడు, అసలు అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే ఆయన్ని పరిమితం చేసి అసలు జరిగిన అవమానం సరిపోదా? ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంత అరాచకం చేసి మనం ప్రజల్లో చులకనైపోవాలా? ఇలాంటి వాటి వల్లే కదా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయింది. సరే, ఓకే, ఎలా జరిగినప్పటికీ అరాచకమే ఇక్కడ గెలిచింది. బహుశా ఇలా ఎందుకు చేశారు? నాకు తెలిసి నా అనుభవంలో ఎన్నోసార్లు ఎలక్షన్లు చూసాము. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు దాదాపుగా సజావుగా జరిగాయి. ఇట్లాంటి అరాచకాలు ఎప్పుడు మేము చూడలేదు. ఆయన బహుశా కుప్పంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగానే పులివెందుల్లో కూడా చేశాడని మాకు అనిపించింది. అయితే కుప్పంలో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు గెలుస్తాడు, ఇది జగమెరిగిన సత్యం. అలాగే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు, ఇది కూడా జగమెరిగిన సత్యమే. అయితే ఈ ప్రతీకారాలకు పోయి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని వీళ్ళిద్దరూ అపహాస్యం చేసేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు ఈయన. సో ఈ ఎన్నికలన్నీ కూడా మనం చెప్పలేము. ఉదాహరణకు పులివెందుల మండలంలోని నల్లగొండు వారిపల్లి, కనకంపల్లి, ఎర్రిపల్లి, ఎర్రబల్లి, ఆర్తుమలపల్లి గ్రామాల్లో వైసీపీకి తిరుగులేదు. కేవలం ఈ కొత్తపల్లిలో మాత్రమే టీడీపీకి కొంతవరకు పట్టుంది. సో ఈ పరిస్థితిలో నిజాయితీగా అక్కడ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసీపీనే గెలుస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పట్టు కోల్పోయాడని చెప్పేదానికి మొత్తం అధికార యంత్రాంగాన్ని, కలెక్టర్ స్థాయి నుంచి, డిఐజీల స్థాయి నుంచి, ఎస్పీల స్థాయి నుంచి మొత్తం అధికారాన్ని నిర్వీర్యం చేసేసి ఈ ఎన్నికల్ని గెలిచేసినామని ప్రకటించుకున్నారు. గెలిచిందేది అట్లా ఉంటే ప్రజలకు అందరికీ వాస్తవాలు తెలుస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు, అనితమ్మ గారు హోంమంత్రి, ప్రజాస్వామ్యాన్ని బతికించాం, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి వాల్యూ లేదు, పులివెందుల్లోనే ఆయన డిపాజిట్లు కోల్పోయారు, ముఖ్యంగా వాళ్ళ అభ్యర్థికి డిపాజిట్లు రాలా అనేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో, వాస్తవాలు మనకంటే ప్రజలకు చాలా బాగా గమనిస్తున్నారు, తెలుస్తాయి అని మనం కొద్దిగా
అనుకుంటే చాలా బాగుండేది. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలపైన నానాయాగి చేశారు. ఫోటోలు చూపించాడు, బయట నుంచి వ్యక్తులు వచ్చి ఓట్లేశారన్నారు. నిజమే, ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి ప్రత్యేకంగా గ్రూపులు తీసుకొచ్చి మరీ ఇచ్చాడు. ఇది ఎవరు టీడీపీ వాళ్ళు కూడా కాదని లేరు, వాస్తవమే. చెయ్యని అరాచకం అంటూ కూడా లేదు. ఇంతెందుకు, బీటెక్ రవి గారు ఎన్నికల ముందే పార్థసారథి రెడ్డి అని ఆయన తెలుగుదేశం నాయకుడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకుంటాడు, మళ్ళీ వేగంగా వచ్చేస్తాడు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, ఈ ఎన్నికల్లో ఆయన అలా చెప్పడం నాకు ఆవేదన కలిగిస్తుంది, చాలా తప్పు. నేను కూడా అధికారులు అడ్డపెట్టుకొని ఇక్కడ గెలిచి నా ప్రాబల్యాన్ని కూడా నేను జనానికి చూపించాలనుకున్నా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చేయాలనుకున్నామని స్పష్టంగా చెప్పాడు. బీటెక్ రవి చాలా మంచి వ్యక్తి, వాస్తవాలకు దగ్గరగా మాట్లాడే వ్యక్తి, రాజకీయం అయినా కూడా ఆయన పద్ధతిగా ఉండే వ్యక్తి. సో అధికార పార్టీలు జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిపిన అరాచకం చూస్తే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎన్నికలను ఇదే తరహాలో నిర్వహిస్తామని చెప్పదలుచుకున్నారా అని అనిపిస్తూ ఉంది. ఇదే జరిగితే ఇంతకంటే దరిద్రమైన విషయం ఇంకేమీ ఉండదు. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలపైన పార్లమెంట్ వరకు కూడా తీసుకెళ్ళిపోయారు ఆయన పార్టీ ద్వారా. అక్కడ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా పార్లమెంట్లో ప్రస్తావించాడని రాజ్యసభలో వార్తలు వచ్చాయి. నిజమే, అరాచకము. ఒకసారి ఈ అరాచకానికి బాటలు వేసింది ఎవరు? 2021 మార్చి నెల ఒకసారి గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. మనము అధికారంలో ఉంటే ఒక విధంగా, అధికారంలో లేకుంటే ఇంకో విధంగా యాగీలు చేయడం బాగలేదు. ఆ రోజు స్థానిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఆ రోజు ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిని మీరు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టారు, ఎన్ని చెరువులు నీళ్లు తాగారో ఒకసారి ఆత్మాభిమానం ఉంటే మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ ఎన్నికలు విమర్శించే హక్కు, అర్హత మీకు లేదని జనం మొత్తం అనుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం ఏకగ్రీవాలు. ఏ ఒక్కరినన్నా మీరు నామినేషన్లు ఇచ్చారా? బలవంతంగా కుప్పం వెళ్ళి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను, ఈ వినకపోతే నామినేషన్లు ఎవరన్నా అడ్డుదారులు వచ్చి వేసేస్తే కూడా వెంటనే పోలీసుల ద్వారాతో వాళ్ళని దౌర్జన్యం చేయడం, లేదు స్క్రూటినీ పేరుతో వాళ్ళని తోసేపించడం, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు డమ్మీలు చేసేశారు. అది మొత్తం రాష్ట్రమంతా చూస్తుంది. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు. ఎన్నికలన్నీ కూడా మీకు అనుకూలంగా మెజారిటీ వస్తాయి అంటే ప్రతిపక్షం పార్టీనే లేకుండా చేయాలనేది మీ ఉద్దేశం. కుప్పంలో మీరు ఆ రోజు గెలిచారా? అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడిని కాదని మీకు ఓట్లేస్తారా? సాధ్యమేనా? అలాగే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మీకే ఓట్లేస్తారు. ఇది కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదని లేరు. ఆ రోజు మీరు చేశారు కాబట్టే వాళ్ళు ఈరోజు చేశారు. మీ పోటీ చాలా అద్భుతంగా ఉంది. అయితే మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ పోటీలు, ప్రతీకార రాజకీయాలతో మీరు చేస్తుండేది ఏం తెలుసా? ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు, చంపేస్తున్నారు, నీరుగారుస్తున్నారు. చిన్న పిల్లల ఎలక్షన్ లెక్క తయారు చేసేసారు. చిన్నపిల్లలు అన్నా కొంత బాగా జరుగుతాయి. మీకు ఎలాంటి విలువలు ఏమి లేకుండా తయారైపోయినారు. చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. గెలిచామని ఒకరు, ఓడిపోయినామని ఇంకొకరు బాధపడే ఇదేం లేదు. మీకు ఎలాంటి అర్హతలు లేవని జనం మొత్తం అనుకుంటున్నారు. అయితే మీరిద్దరూ కలిసి ఒక అతిపెద్ద తప్పు చేశారు. ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. ఈరోజు కాదు, చాలా రోజులుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు డమ్మిగా మార్చేసి జీవోత్సవంలా తయారు చేశాయి. కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, వాళ్ళ కింది స్థాయి యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్కి నామమాత్రంగా సహకరిస్తాయి. అది మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసాం. ఆ రోజున్న నిమ్మగడ్డ రమేష్ కుమారు తెలుగుదేశంకి ఫేవర్గా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. ఉండొచ్చు. అయితే మీరు పూర్తి స్థాయిలో సహకరించకపోవడం ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే. మీ ఇష్టానుసారం చేయడానికి లేదు. ఎన్నికల్లో వైలేషన్స్ ఏమన్నట్టు కోర్టులు చూసుకుంటాయి.
మీ అంతటి మీరే నిర్ణయించుకొని వాటికి సహకరించకపోవడం చాలా దుర్మార్గం. ఇక్కడ చంద్రబాబు నాయుడు అలాగే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. భారత రాజ్యాంగం అనేది మనకు అతిపెద్ద చట్టం. అందులో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అలాగే మున్సిపాలిటీలు రూపొందాయి. సో చట్టబద్ధంగా ఏర్పాటు కావాల్సిన సంస్థల్లో మీరు ఇష్టానుసారం వ్యవహరించి రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు. ఇది గతంలో ఒక స్థాయిలో ఉండేది, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉల్లంఘన అయిపోయింది. ఇందుకు జగన్మోహన్ రెడ్డే బాటలు వేశాడు, అనుమానమే లేదు. నియంతృత్వం, ఎవడూ నామినేషన్ వేయకూడదు, మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం చేసేశారు. ఈరోజు పులివెందుల్లో జరిగిన ఎన్నికలు కనీసం వీళ్ళు తెలుగుదేశం ఇతర పార్టీల్లో నామినేషన్నే ఇచ్చారు, అంతవరకు సంతోషపడాలి. ఇంకా మిగిలింది చూస్తే ఎన్నికల్లో నాటకాలు, అరెస్ట్ చేసేసినారని ఈ పక్క ఒకరు పడిపోవడం, ఆ పక్క ఒకరు పడిపోవడం. ఈ పక్క అవినాష్ రెడ్డి పడిపోయాడు, ఆ పక్క రామ్ గోపాల్ రెడ్డి పడిపోయినాడు ఎమ్మెల్సీ. ప్రజల్ని వెర్రివాళ్ళని చేయొద్దండి అయ్యా, హుందాగా ప్రవర్తించండి అయ్యా. ఓటమి గెలుపు అనేది మనకేమైనా అంతమైపోతున్నామా, చనిపోతున్నామా? ఈరోజు కాకపోతే ప్రజల మనసుల్లో మనం ఉంటే నెక్స్ట్ గెలుస్తాం కదా. ఆ రోజు నీ హయాంలో మొత్తం రాష్ట్రం అంతా ఏకగ్రీవాలని ఇళ్లలో నుంచి అడుగు పెట్టనీయకుండా భయభ్రాంతులు దిగ్బంధాలు చేసేసి ఈరోజు మాకు అన్యాయం జరిగిపోయిందని కేకలేస్తారా? మీ కేడర్కి చెప్పవయ్యా, ఇలా మనం మాట్లాడకూడదు. సరే, మనకు అధికారం లేదు, వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ రోజు మనం పెరుక్కున్నాము, అట్లా వాళ్ళు పెరుక్కున్నారని ఉండాలి. సో ఈడ ముఖ్యమైన విషయం ఏమంటే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది అనేది జగమెరిగిన సత్యం. దీనికి అంతం లేదు. మీరుంటే మీరు, వాళ్ళు ఉంటే వాళ్ళు. కచ్చపూరిత రాజకీయాలు, పక్షపాత రాజకీయాలు. అధికార యంత్రాంగం ఎట్టయిపోయారంటే మమ్మీలుగా తయారైపోయారు. ఉండామంటే ఉన్నాం, ఏ పార్టీ చెప్తే ఆ పార్టీ తరఫున పరిగెత్తేసేది. పోలీసులు ఎవరు చెప్పినా అధికారంలో ఉంటే వాళ్ళు ఏడ్చుకొచ్చేస్తారు. ఇది చాలా దరిద్రమైన సాంప్రదాయం. దీన్ని అదుపు చేయడం ఇంకా రాజకీయ పార్టీల తరము కాదు, ఎవరు చేయలేరు. అయితే రాజ్యాంగానికి రక్షించాల్సింది సుప్రీంకోర్టు. ఎందుకంటే రాజ్యాంగ రక్షకుడు, కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకొని తీరాలి, లేదంటే ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో నాశనం అయిపోతాయి, రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిపోతుంది. ఇటీవలే ఒక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2022లో జరిగిన ఎలక్షన్లు, బహుశా హర్యానా రాష్ట్రంలోని పానీపత్ జిల్లా భువానాలకు అనే గ్రామంలో మొత్తం రికార్డులు ఈవీఎంలు తెచ్చి పరిశీలిస్తే నేను సుప్రీంకోర్టే తెప్పించి పరిశీలించింది. అక్కడ ఓడిపోయిన అభ్యర్థి గెలిచాడు. వెంటనే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయమన్నారు. ఎస్, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. వీళ్ళు ప్రతీకారాలకు దిగి ప్రజలందరినీ గందరగోళంలో పడేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలా, సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం.